హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ మహేష్ అగ్రికల్చర్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే రెండవసారి అయితే పొలాన్ని అయితే దున్నిచ్చి రెడీగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్తే చూద్దాం ఫ్రెండ్స్. అయితే మాకైతే ప్రస్తుతానికైతే మాకు ఒక 4 ఎకరాల పొలం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ పొలంలో మేమైతే వరి అయితే పండిస్తాము. ఇది అయితే ఈ ఒక్క మడి వచ్చేసి దాదాపు 2 ఎకరాల ఉంటది ఫ్రెండ్స్. ఈ మడి 2 ఎకరాలు ఉంటుంది. ఈ మడిలో చాలా గడ్డి పడ్డది ఫ్రెండ్స్. గడ్డి అంటే దార్గా అనేది చాలా పడ్డది. పడితే నేను ఏం చేసినంటే ఆ చాలా నీళ్లు అనేది చాలా తక్కువ పెట్టుకున్న ఫ్రెండ్స్. చాలా తక్కువ పెట్టుకున్న. ఇది నారుమడి. అయితే నీళ్ళైతే ఈ పొలంలో చాలా తక్కువ పెట్టుకొని దున్నిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరే చూస్తే మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. నీళ్ళైతే చాలా తక్కువ పెట్టుకున్నా. ఇది నారుమడి అయితే ఇప్పుడైతే ఏం దున్నియను. ఎందుకంటే మళ్ళీ నారులోకి వస్తే నారు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నారుమడి అయితే ఇప్పుడైతే ఏం దున్నియను ఫ్రెండ్స్. ఈ పెద్దమడి మిగిలిన పొలాలన్నీ ఈరోజైతే రెండవ మొలక కంప్లీట్ చేపిస్తున్నా. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది చాలా తక్కువ. మనకి ఇట్లా పట్టుకుంటే బుడిదే అవుపిస్తుంది కానీ వాటర్ అయితే ఏమాత్రం అవుపించదు. అక్కడ ఒక మడి ఉంది ఫ్రెండ్స్. దొడ్డి దగ్గర ఒక మడి అయితే ఉంది. ఆ మడి అయితే ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఒక్క మడిని 10 గుంటల మడి. దాంట్లోనైతే కూరగాయలు వేద్దాం అనుకుంటున్నాం. కానీ వేస్తామా వేయమా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు ఫ్రెండ్స్. చూడండి, నారైతే ఈ విధంగా అయితే మంచిగానే పెరిగింది. బాగానే పెరిగింది ఫ్రెండ్స్. ఓరాలకి గడ్డి కూడా బాగానే పెరిగింది. గడ్డి మందు అయితే కొడతాం. నీళ్ళైతే ఈ విధంగా చాలా తక్కువ చేసుకున్నా గడ్డి అనేది మొత్తం బురదలో పడిపోతుంది. బురదలో ఏ విధంగా పడిపోతుందో చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ గడ్డి అనేది కనిపించకుండా బురదలో పడి అది మళ్ళా మొలవకుండా ఉండడానికి ఈ విధంగా నీళ్ళు తక్కువ పెడితే ఈ విధంగా ఉంటుంది. అదే నీళ్లు మనం నిండా పెట్టి నీళ్లు పెట్టి మనం దున్నించుకున్నాం అనుకో, గడ్డి అనేది ఆ నీళ్లపైకి తేలి ఆ దార్గా అనేది ఎన్ని ముక్కలు అవుతుందో ఆ ముక్కలన్నీ ఒక్కొక్క చెట్టుగా మారి మనం పండించుకున్న పంటకి చాలా నష్టమైతే చేస్తాయి ఫ్రెండ్స్. అందుకే నేను ఏం చేసినంటే మంచిగా నీళ్ళైతే ముందుగాల తక్కువ పెట్టుకొని ఈ విధంగా దున్నిస్తున్నాను. ఎంత మంచిగా మెత్తగా అవుతుందో చూడండి, మీరే గమనించండి, మీకే అర్థమవుతుంది. ఈరోజైతే రెండవసారి పొలం అయితే దున్నించడం కంప్లీట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలు చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాగే నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. లాస్ట్గా చెప్పేది ఏమిటంటే, ఇది దున్న తర్వాత వాటర్ అయితే మళ్ళీ పెట్టుకుంటా. ఎందుకంటే మళ్ళీ గడ్డలయ్యి మళ్ళీ మిర్రలు తేలే అవకాశం ఉంటుంది. అందుకే దున్న తర్వాత మళ్ళీ ఎమ్మటే నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను అది కూడా చూపిస్తా రేపు పొద్దున. మహేష్ అగ్రికల్చర్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాగే నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరొక వీడియో తోటి మీ ముందైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మహేష్ అగ్రికల్చర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.